ప్రార్థించుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రమయ్యా పరిశుద్ధాత్మదేవ. నాయన మీ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువా ఇదిగోండి నాయన ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాద సన్నిధానమునకు నాయన నీ మందిర ఆవరణమును నాయన మేము సమయము గడపటానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధ ఆత్మదేవ దీవించండి, ఆశీర్వదించండి నాయన. వచ్చిన ఈ యొక్క బిడ్డలను నాయన ప్రత్యేకంగా తండ్రి మీ యొక్క దృష్టిని ప్రభు ఉంచి నాయన ప్రభు గొప్ప దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ నింపండి నాయన. రాలేని బిడ్డలను నాయన ప్రభు త్వరపరచండి తండ్రి. సమయోచితంగా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన నీ పాద సన్నిధానమునకు వేగిరమే రావటానికి ప్రభు తండ్రి మీరు నాయన ప్రతి బిడ్డ హృదయంలో తండ్రి కార్యమును జరిగించమని ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా ప్రభు తండ్రి అయ్యా కొందరు ఆలస్యమని నాయన ప్రభు తండ్రి ఎంచుకుంటారేమో నీ రాకడను, కానీ ప్రభు తండ్రి ఏ ఒక్కరూ కూడా నశించిపోవటం నీ చిత్తము కాదు కాబట్టే ప్రభు నీ రాకడను నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నాను అంటున్నావు. కానీ మా జీవితాల్లో ప్రభు ఇట్టి రకమైనటువంటి ఆలస్యము నాయన ప్రభు తండ్రి నాయన మా యొక్క ఆధ్యాత్మిక జీవితాలను ఎంతగా నాయన కుంటుపరుస్తుందో ప్రతి బిడ్డ ఒక మారు వారి యొక్క హృదయాలను పరిశీలించుకునటానికి సహాయమును దయచేయండి. ఆశీర్వదించబడటానికే మీరు పిలువబడ్డారంటున్నావు నాయన. వ్యక్తిగతంగా ప్రత్యేకంగా ప్రతి బిడ్డ అదే రీతిగా తండ్రి కుటుంబాలన్నీ కూడా నీచే ఆశీర్వదింపబడాలి అని అంటే ప్రభువా తండ్రి అయ్యా తండ్రి నీ యొక్క సన్నిధి నీ సహవాసము వారి జీవితంలో ఎంతో అవసరము నాయన ప్రభువా. అయ్యా ద్రాక్షవల్లికి తీగ నాయన ప్రభువా అంటుకట్టి పడి ఉండకపోతే నాయన ప్రభువా ఏ రీతిగా అది వాడిపోతుందో, ఏ రీతిగా అయితే నిష్ఫలమైపోతుందో, ఏ రీతిగా అయితే నిర్జీవమైపోతుందో ప్రభువా మా యొక్క బ్రతుకులు ఆ రీతిగా అయిపోతాయేమో అని ప్రభువా తండ్రి నాయన ప్రభువా తండ్రి జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ కూడా వేగిరపడి నీ పాద సన్నిధానమునకు రావటానికి సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి నిత్యము నీ యొక్క సన్నిధిని నీ యొక్క సహవాసమును ప్రభువా తండ్రి నాయన అపేక్షిస్తూ ప్రభువా ఆశ కలిగి దుప్పి ఏ రీతిగా అయితే నీటి వాగుల కొరకు తృష్ణ కోరుతుందో ప్రభువా ఆ రీతిగానే ప్రభువా తండ్రి మా యొక్క ఆత్మలు నాయన నీ యొక్క సహవాసములో ఉండటానికి ప్రభువా తండ్రి తృష్ణ కోరటానికి సహాయమును దయచండి. అట్టి బలమైనటువంటి నాయన ప్రభువా ఆసక్తిని ప్రతి బిడ్డకి కూడా మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ కృపతో నింపండి నాయన. ఈ యొక్క ఆరాధన అంతటిని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఆది నుంచి అంతము వరకు కూడా ప్రభువా నీ యొక్క సన్నిధిని మా మధ్య నుంచండి యేసయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ కూడా అభిషేకించమని వేడుకుంటున్నాను తండ్రి. నీ శక్తివంతమైనటువంటి వాక్కు చేత మమ్మల్ని బలపరచుమని తృప్తిపరచుమని వేడుకుంటున్నాము తండ్రి. యేసయ్యా జీవజలధార ఊట అయినటువంటి మీ యొద్దకు ప్రభువా మేము వచ్చి నాయన మా యొక్క దాహమును ప్రభువా మేము తీర్చుకునటానికి సహాయమును దయచేయండి. ప్రార్థించే బిడ్డల్లో మీరుండండి అయ్యా. పాటలు పాడే బిడ్డల్లో మీరుండండి నాయన. వాయిద్యములు వాయించే బిడ్డల్లో మీరుండండి తండ్రి ప్రభువా. మాకు కలిగిన ప్రతి సామర్థ్యత నీ నుంచి వచ్చినదని ప్రభువా తండ్రి మేము జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీరు మాకు ఇచ్చిన దాన్ని ప్రభువా తండ్రి మేము కృతజ్ఞతతో నాయన ప్రభువా నీకు తిరిగి మేము చెల్లించటానికి, నిన్ను స్తుతించటానికి, నీ నామాన్ని మహిమపరచటానికి, ఘనపరచటానికి మాకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన అనారోగ్యముతో అస్వస్థతతో బాధపడుచున్న ప్రతి బిడ్డల్ని కూడా ఈ సమయంలో తండ్రి నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను యేసయ్యా. తండ్రి నీ సన్నిధికి నీ యొక్క మందిరానికి రాలేనేమో అనుకున్న నన్ను ప్రభువా తండ్రి లేవనెత్తి బలపరిచి నడిపించుకున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నముగా ఈ యొక్క ఆరాధన క్రమం అంతా కూడా కొనసాగించుకుని నడిపిస్తున్న నాయన నీ బిడ్డను ప్రభువా తండ్రి ప్రత్యేకమైనటువంటి అభిషేకముతో నింపి నాయన ప్రభువా తండ్రి ఈ ఆరాధన అంతా తండ్రి నాయన నీకు మహిమకరముగాను మా అందరి జీవితాలకు అది యోగ్యముగాను ఆశీర్వాదకరముగాను ఉండటానికి సహాయమును దయచేయమని మహిమ ఘనత ప్రభావమును మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాన్న పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. యెహోవా తన మార్గమన్నిటిలోనూ నీతి గలవాడు, తన క్రియలన్నిటిలోనూ కృపచూపువాడు. తనకు మొరపెట్టేవారందరికీ, తనకు నిజముగా మొరపెట్టేవారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. పాపబుద్ధుల ప్రభునందు ప్రియులారా, యథార్థముగా
యథార్థ హృదయముతో మన తండ్రిని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనము క్షమాపణ దయచేయమని వేడుకుందాము. అందరం కలిసి చెప్పుకుందామండి. మా సృష్టికర్త విమోచకుడు అయిన సర్వశక్తి దేవ, దీనిలము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన మీకు విరోధముగా పాపం చేసి పనియు మీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున మీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల మీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోయేటకై నీ అద్వితీయ కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్ములను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములను క్షమాపణ దయచేయము. మేము మీ కృప చేత నిత్యజయము పొందుకున్నట్లును మిమ్మల్ని గూర్చి మీ చిత్తమును గూర్చి సరి అయిన జ్ఞానమును మీ వాక్యమునకు తగిన విధేయతను మాయందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ప్రభువా ప్రభువా ప్రభువా, నాలో మాలో ఎటువంటి ఆయాస్కరమైన మార్గము ఉన్న ఎడల తొలగించి మీ ఇష్టానుసారమైన చిత్తానుసారమైన మార్గములో మా చేయి పట్టి నడిపించుడి. మరొక్కసారి మా పాపములు, మా దోషములు, మా తప్పిదములను మీ పాదముల ఎదుట ఒప్పుకొనిచున్నాము. యేసునామములో క్షమించి మీ మార్గములో నడిపించుము తండ్రి. ఆమెన్ ఆమెన్. మన విశ్వాసం కొరకు కీర్తన గ్రంథం నుంచి 91వ కీర్తన ఉత్తరపచ్చులో ఉన్న చదువుకుందాము. మన మధ్యలో ఉన్న మొన్న వచ్చి వినిపిస్తారు. కీర్తనలు 91 ఉత్తరప్రత్యుతంగా చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను, నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగద్రొక్కెదవు. ఆఖరి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేది. నా రక్షణ అతనికి చూపించేదను. హల్లెలూయా. చదివిన బిడ్డకు దేవుడు బాగా దీవించబడును గాక. విశ్వాసం చెప్పుకుందామండి. శ్వాస ప్రమాణం చేసుకుందాము. భూమిని ఆకాశమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రివైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడి కన్నికైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువేయబడిననియు, చనిపోయినని, సమాధి చేయబడిననియు, అదృశ్యంలోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని నేను సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములకు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్యజీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. హల్లెలూయా. వాక్య పఠనానికి వెళ్దామండి. వాక్య భాగ్యము అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
13, 14 చదువుకుందామండి. మన మధ్యలో ఉన్న సత్యానంద వచ్చి చదివి వినిపిస్తారు. హల్లెలూయా. ఈ దినం ఏర్పాటు చేయబడిన ఎఫెసీయులకు పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి 14 వరకు చదువుకుందామండి. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడుచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచునని ఆయన చెప్పుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధం మన వీటిలో దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు ఒక ప్రశస్తమైన స్థానంకి వచ్చి ఉన్నాము. దేవుడికి ఇష్టమైన ఒక ప్రక్రియ, ఆయనకి నిత్యము అలా కొనియాడబడుతుంటుంది. కేరుబులతోనూ చేరుబులతోనూ నిత్యం పరిశుద్ధుడు అలా స్తుతి ఆరాధన జరుగుతుంటుంది. మనం స్తుతి ఆరాధన నిల్చుండగా సిద్ధపాటు ఉన్నామా అనేసి దేవుడితో కనెక్ట్ అవ్వాలంటే స్తుతి ఆరాధనలో వ్యక్తిగతంగా ఆయన ఆరాధించి ఉండాలండి. దేవుడు సమృద్ధిగా మనకు అన్ని అవైలు ఇచ్చున్నాడు. అయితే మనం ఏ రీతిగా మనం దేవుని స్తుతించి ఉండాలి, మనం ఏ రీతిగా దేవుని స్తుతించి ఉండాలి, ఆరాధించి ఉండాలి. దేవుడు మనకు అన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. అడగకపోయినా దినదినము క్షణక్షణం మనల్ని కాపాడుదండిపిస్తున్నాడు. అట్టి దేవుడికి మనం ఏమి ఇవ్వగలము? ఆయన అడిగిందల్లా ఏమి ఇచ్చినా ఆయన ద్వారా మనం పొందుకున్నాం. ఏమి ఇచ్చినా ఏమీ లేదు, మట్టి. మన సమస్త మనం అంతా మట్టితో పూడ్చబడున్నాము, మట్టిలోకి వెళ్ళిపోతున్నాము. మొన్నే స్థితించినేమో కదా అనేసి మనం మట్టితున్నాము. ఆయనకు కావాల్సిన మీ హృదయము, ఈ హృదయము సమయం వచ్చింది కనుక మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి, మీ సమయాన్ని దేవుడితో మాట్లాడుకోవాలనేసి అంత నిలబడి స్తుతి ఆరాధన చేసుకుందాము. మీ వ్యక్తిగతము ఒక దేవుడికి మీకు ఏవైనా ఏ సమస్యలు ఉన్నప్పుడు పక్కన పెట్టేయండి. దేవుడిని అమ్మనే ఒక్కసారి స్తుతించండి. కండ్లు మూసుకొని స్తుతి ఆరాధన చేస్తుండండి. దేవా నాకు ఇచ్చిన ఈ నోరు సమస్త సమృద్ధిగా ఆరోగ్యం ఇచ్చిన దేవా, నేను ఏ రీతిగా నిన్ను ఆరాధించగలనయ్యా. నీ ప్రేమ మరవలేనిదయ్యా, నీ ప్రేమ అగాప ప్రేమ అయ్యా. మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు ఏ యోగ్యత లేని నన్ను నీవు ఈ రీతిగా ఎంచుకున్నావు. ప్రార్థించి స్తుతించండి. అందరూ స్తుతించండి. దేవుని పాటలు పాడుకుందాము. స్తుతించండి. దేవుడితోటి మాట్లాడుకుందాం. స్తోత్రం. స్తోత్రం. వ్యక్తిగతంగా అందరూ ఆకాశమందు ఆశ్చర్యంగా మా ప్రియ పరలోకపు తండ్రి, రారాజమైన దేవుడివి, రక్షకుడివి, విమోచకుడి, మహోన్నతుడైన మా దేవుడివి అయ్యా. అగాప ప్రేమ, నీ ప్రేమను బట్టే వందనాలయ్యా. స్తోత్రములయ్యా. స్తోత్రము తండ్రి. స్తోత్రములయ్యా. స్తోత్రము తండ్రి. మేము ఈ రీతిగా ఉన్నామంటే కేవలం మీ ఇచ్చిన కృప దేవ తండ్రి. మీ కృపయే మాకు ఆధారము తండ్రి. మీ కృపయే మా బలము తండ్రి. మీ కృపతో మమ్మల్ని నడిపించిన విధులకు వందనాలు ప్రభువా. శక్తివంతుడా, స్తోత్రం. ఆత్మాభిషేకంతో మమ్మల్ని తెలియపరుచుకుంటున్నాము ప్రభువా. తండ్రి, మమ్మల్ని దినదినము కాపాడుతున్నావా. మీ రెక్కల చాట్ల భద్రపరుస్తున్నావయ్యా. ప్రయాణంలో కాపాడుతున్నామయ్యా. ఆలోచనలో కాపాడుతున్నాము తండ్రి. కేవలం నీ ఇష్టలుగా, నీ బిడ్డలుగా మేము జీవిస్తున్నామయ్యా. స్తోత్రం. Hallelujah.
ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనతనైన. గ్లోరీ జీసస్. బలపరచువాడైన దేవా నీకే వందనాలు. ఏడా నీకే మహిమ, నీకే ఘనత కలుగుని గాక ప్రభా. ప్రభావంలో నడిపించే దేవుడు అయిన దేవా నీకు వందనాలు ప్రభా. భూమి ఆకాశంలో సృజించిన దేవుడు అయిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభావంలో నడిపించే దేవుడు అయిన దేవా నీకు స్తుతి చెల్లించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బలపరిచి నడిపించిన ఆయన నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత నాయన. ప్రభావములు కరుణించే దేవుడు అయిన దేవా నీకు వందనాలు నాయనా తండ్రి. నేను స్తుతించి ఆరాధించమన్నావు ప్రభా. నేను ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నావు నాయన ప్రభా. ఆత్మతో మనస్సుతో పాడమన్నావు నాయన. ఆత్మతో మనస్సుతో ప్రార్థించమన్నావు ప్రభా. కాబట్టి ఆ యొక్క నిజాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకొని ప్రతి బిడ్డ ప్రభా, ప్రతి బిడ్డ నాయన ఆ విధముగా జీవించుటకు మీ సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. బలపరుచున్నాయి, ధైర్యపరచమని వేడుకొంచున్నాను. నీ కృపతో నింపమని వేడుకొంచున్నాను. నీదే ప్రభా, నీ దీవెనని ఆశీర్వాద ఫలములు ఇచ్చి నడిపించమని వేడుకొంచున్నావు ప్రభా. ఏ బాధము, ఏ ఇబ్బంది ఉన్న ప్రభా తొలగించగల శక్తి గల దేవుడు అయిన దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నాయన ప్రతి బిడ్డను దీవించి కాపాడు నాయన. ప్రతి ఒక్కరు ప్రభా నాయన తండ్రి నువ్వు నా ప్రభువు అని ప్రభా భయము వణుకు దయచే తండ్రి. ప్రభా నీ తట్టు తిరిగి ప్రార్థించేవారిగా, ప్రభా వాక్యం ధ్యానించి ప్రార్థించేవారిగా, ప్రభా వాక్యాన్ని గ్రహించి ప్రభా వాక్యానుసారం జీవించే బిడ్డలుగా, ప్రభా వాక్యం వినేవారు మాత్రమే కాకుండా ప్రభా వాక్యానుసారం జీవించే బిడ్డలుగా జీవించుటకు నాకు మాకు అందరికీ నాయన మీ శక్తితో నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. నీ బలమైన బిడ్డగా, మీ బలమైన శక్తి గల బిడ్డగా మనల్ని కాపాడు నాయన. మమ్మల్ని బలపరచు ప్రభా. ప్రతి బిడ్డలోనే తండ్రి ప్రతి ఒక్కరు కూడా ప్రభా నేను కొనియాడి వారిగా చేయమని వేడుకొంచున్నాం. బలపరచు తండ్రి. ప్రభా సాతాను ఈ అంత్యకాలంలో ఎంతగానో విజృంభించిన ఆయన ప్రభా, విజృంభిస్తున్నాడు ప్రభా. విశ్వాసాన్ని నుంచి తొలగించాలని చూస్తున్నాడు ప్రభా. విశ్వాసాన్ని నుంచి పడగొట్టాలని చూస్తున్నాడు ప్రభా. కాబట్టి ప్రభా ఏ ఒక్కరు కూడా తొలగిపోకుండా ప్రభా ఇంకా స్థిరపడి బలపడి ప్రభా నా దేవుడు నాకున్నాడని ప్రభా విశ్వాసంలో సాగిపోయి బిడ్డగా చేరాయన. పరిశుద్ధాత్మడా నీ సంచారం దయచేయమని వేడుకొంచు. పరిశుద్ధాత్మడా నీ సంచారం దయచేయమని వేడుకొంచు. పరిశుద్ధాత్మడా మీ సంచారం దయచేయమని వేడుకొంచు. పరిశుద్ధాత్మడా మీ సంచారం దయచేయమని వేడుకొంచు. పరిశుద్ధాత్మడా మీ సంచారం దయచేయమని వేడుకొంచు. ఓ పరిశుద్ధాత్మడా దిగినమో నాయన ప్రభా. ఓ ప్రభా పరిశుద్ధాత్మడా మా పైన నీ యొక్క ఆత్మ కావాలి ప్రభా. పరిశుద్ధాత్మడా మా పైన నీ కొమ్మరింపు కావాలి ప్రభా. పరిశుద్ధాత్మడా నీ శక్తితో మేము నింపబడాలి ప్రభా. ఓ పరిశుద్ధాత్మడా ప్రతి ఒక్కరు ఆత్మపూర్లు కావాలి ప్రభా. నాయన ఆత్మశక్తితో నింపబడిన బిడ్డలుగా జీవించాలి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ బలమైన ఆత్మగల బిడ్డలుగా జీవించాలి ప్రభా. కామోలి స్పిరిట్ టచ్ ఎవరీవన్ ప్రభా. నీ ఆత్మబలవంతో నింపమని వేడుకొంచున్నా. నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు దయచేయమని వేడుకొంచున్నా. నీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత నాయన. నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత. ఓ పరిశుద్ధాత్మడా, పరిశుద్ధాత్మడా, పరిశుద్ధాత్మడా నీకే వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మడా నీకే వందనాలు ప్రభా. నీకే వందనాలు, నీకే స్తుతి నాయన. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. పరిశుద్ధాత్మడా నీకే వందనాలు చేస్తున్నాను ఆయన. అయినా పరిశుద్ధాత్మడా మమ్మల్ని అభిషేకించిన ఆయన, మమ్మల్ని అభిషేకించిన ఆయన. పరిశుద్ధుడ అభిషేకించిన ఆయన. పరిశుద్ధాత్మడా మమ్మల్ని అభిషేకించిన ఆయన. ఓ అనాయింట్ us with the Holy Spirit of God. అయినా మా ప్రతి ఒక్కరు కూడా ఆత్మబలముతో నింపబడాలి ప్రభు. ఓ గ్లోరీ, హల్లెలూయా, స్తోత్రమునాయన. ఓ గ్లోరీ జీసస్, హల్లెలూయా, స్తోత్రమునాయన. ఓ గ్లోరీ జీసస్, హల్లెలూయా, స్తోత్రమునాయన. ఓ గ్లోరీ, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా అభిషేకించుమయా. పరిశుద్ధాత్ముడా అందరూ అభిషేకించుమయా. ఆత్మబలము నాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి. ఆత్మబలము నాకవశ్యము అని ప్రభువా నీవే తెలిపితివి. నింపుమయా, నింపుమయా,
యేసులో నీ పరిశుద్ధాత్మ అభిషేకం మా అందరిలో కావాలి ప్రభా. ప్రతి ఆత్మలో ప్రతి బిడ్డను తాకుని ఆయన ప్రభా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. Fill with the power and Jesus. ఎలా పరిశుద్ధాత్మ మా మధ్యన ఉన్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నడిపించి కాపుదలిచ్చి కాపాడి సంరక్షించి నడిపించి మన వేడుకొచ్చి నీ కృపతో నింపునాయి, నీ ఆత్మతో నింపునాయన బలమైన బిడ్డగా చేయమని వేడుకొచ్చున్నారు ప్రభువా. నేనా తండ్రి నీ మహిమార్థమై జీవించే బిడ్డలుగా బలపరచు ప్రభా. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుండగా ప్రభా నేను దాస్తుని బలపరిచి తండ్రి, నా స్వరము కాదు మీ స్వరం, నేను కాదు మీరు మాట్లాడి ప్రభా బిడ్డల బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ జీసస్, హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకు వందనాలు నాయనా. ఈరోజు వాక్యం చదువుకున్నాం. ఏ వాక్యం చదివామమ్మా? బైబిల్ ఉన్నవారు చదివారు, చూసారా? వాక్యం చదువుతున్నప్పుడు ఏ వాక్యం చదివారు? ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయము 13-14 చదువుదాం ఒకసారి. సమస్తమును సమస్తము ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించినని ఆయన చెప్పుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనము ఈరోజు ఒక మంచి మాటలు, చివరి కాలములో జీవిస్తున్న మనము, అంచె దినాల్లో ఉంటున్న మనము, ఒక పరిశుద్ధన పౌలు ఎఫ్సీలకు రాస్తున్న పత్రికలో మనం చూడవలసినది ఏంటంటే, సమస్తమును ఖండించేది ఏదంటే వెలుగట. కాబట్టి వెలుగు ప్రత్యక్షపరుచున్నది ఏదో అదే వెలుగే కదా, అదే వెలుగు. అందుచేత ఏం చేయాలట? నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు రోమాపత్రిక తీద్దాం. 13వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మన విశ్వాసాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు కూడా ఎవరు రాశారంటే, ఎవరు రాశారమ్మా? రెండు కూడా అపోస్తలుడైన పౌలే రాశారు. ఈ రెండు కూడా ఆయన రాస్తూ ఇక్కడ ఏమన్నాయంటే, రోమీలకు రాస్తూ నిద్ర మేల్కొనే వేళ అయింది. ప్రైజ్ ది లార్డ్. మనం ఎక్కడున్నాం? మనం ఇప్పుడు అంచె దినాల్లో జీవిస్తున్నాం. మనం అంచె దినాల్లో జీవిస్తున్నాం కాబట్టి కాలం ఏమైందట? సమీపిస్తుంది. కాలం సమీపిస్తుంది కాబట్టి నీకు నాకు ఏమని రాస్తున్నాడు ఆయన? నిద్ర మేల్కొనే సమయము. నిద్ర మేల్కొనే సమయము. నిద్ర అంటే ఏంటో తెలుసు కదా అందరికి కూడా. నిద్ర అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ నిద్ర వల్ల వచ్చేది మత్తు. ఈ మత్తు అనేది చాలా రకాలు ఉన్నాయి. నిద్ర వల్ల వచ్చే మత్తు వేరు, మందు తాగడం వల్ల వచ్చే మత్తు వేరు, ధన వ్యామోహం ఉండే మత్తు వేరు. ఇలాంటి రకరకాల మత్తులు ఉన్నాయి. కాబట్టి దేవుడు నన్ను అడుగుతున్నది ఏంటంటే, ఈ రోజుల్లో మత్తు అనే దాని గురించి ఆయన అడుగుతూ, నువ్వు మొట్టమొదటిగా నిద్ర నుంచి మేలుకో. నువ్వు ఎక్కడి నుంచి మేలుకోమన్నాడు ఆయన? నిద్ర నుంచి మేలుకో. ఎందుకంటే సమయం అయిపోయింది. ఇంకా చూడండి, మీరు ఎక్కడికైనా ప్రయాణం అయ్యాలని అనుకుంటే, పలానా టైంకి పలానా ట్రైను ఉంది, పలానా బస్సు ఉంది, లేకపోతే పలానా ఫ్లైట్ ఉంది అనుకుంటే, ఆ టైంలో మెలుకుగా ఉంటావా, నిద్రపోతావా? మెలుగుగా ఉంటాం కదండి. నిద్రపోతే ఏమవుతుంది? మనము అది పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. నిద్రపోయిన వాళ్ళమైతే పోగొట్టుకొని ఉంటాం. నిద్రమత్తు కలిగిన జీవితం ఉంటే
మనకేం కలుగుతుందన్నమాట? పోగొట్టుకునే స్థితి ఏర్పడుతుంది. కాబట్టి నీకు నాకు కూడా ఏమంటానంటే కాలము సమీపిస్తుంది, నిద్ర మేలుకో, పోగొట్టుకోక. ఏది పోగొట్టుకోకు? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు, దేవుని యొక్క దీవెన పోగొట్టుకోవద్దు, దేవుని యొక్క వాగ్దానాన్ని నువ్వేమాత్రం కూడా విడిచిపెట్టుకోకు, దూరం అవ్వక. అది దేవుడు నీకు నాకు కూడా ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడమ్మ. కాబట్టి ఏమన్నా అంటే నిద్ర మేలుకుని వేళ అయినది, సమయము తెలుసుకుని అలాగు చేయి. ప్రైజ్ ది లార్డ్. నిద్ర అనేది ఎప్పుడు వస్తుందంటే మన మనసు మదించినప్పుడు, మనసు గర్వముతో నింపినప్పుడు, గర్వముతో నిలిగిపోయిన బిడ్డవైతే, ధనమోహంతో నిలిపోయిన బిడ్డవంటే యాకోబు పత్రికలో రాస్తాడు ఆయన 5వ అధ్యాయంలో, చదవక తీయక్కలేదు, నేను చెప్తాను వినండి. యాకోబు పత్రికలో రాస్తాడు, అంచెదినాలలో కాలము సమీపిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావంటే ధనమును కూర్చుకుంటానికి ఆలోచిస్తున్నావు తప్ప, నిద్రమత్తులో ధనమత్తులో ఉంటున్నావు తప్ప, చింతలో ఉంటున్నావు తప్ప, ఏం తినాలా ఏం త్రాగాలనే చింతలో ఉంటున్నావు తప్ప, దేవుని గురించి ఆలోచించిన బిడ్డగా లేకుండా నిద్ర మత్తులో పడి ఉంటున్నావు, ఆ మత్తులో పడి ఉంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీకు మత్తు ఎలా కలుగుతుందో తెలుసా? లోకాసు వార్త 21వ అధ్యాయము, లోకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనం చదువుదామా? ఇది మీ హృదయములు ఆ. ఒకవేళ ఆ. తిండి వలనను ఒక్కసారి ఎక్కడమ్మా? తిండి వలనను మత్తు దేంతో వస్తుంది? తిండి వలనను. తిండి వలన మత్తు, తర్వాత ఐహిక విచారం వలన మత్తు. లోకస్థితిలో ఉండి లోకాన్ని స్నేహించిన బిడ్డగా జీవించిన బిడ్డవైతే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావంటే, దేనిలో పడిపోయి మత్తుగా ఉంటున్నావంటే ఆ నిద్ర మత్తు అనగా తిండి వలన మత్తు నిద్ర, అలాగే ఐహిక విచారం అనగా లోకరీత్యం విచారము. ఏం తిందినా ఏం తాగుదునా, నా జీవితం ఏంటి, నా బిడ్డల జీవితం ఏంటి, నేను ముందు ఎలా జీవించాలా, ఈ ఆలోచనతో ఉంటున్నావు. కానీ దేవుని వాక్యం చదువుతున్న విశ్వాసవే నువ్వు నేను కూడా, దేవుని వాక్యం అనుసరించి జీవిస్తున్న నువ్వు కూడా మత్తయి సువార్తలో ఏం చెప్పాడని ఆరోగ్యం 30 వచనంలో, దేని గురించి మీరు చింతించొద్దు, దేని గురించి ఏం తిందునా ఏం తాగుదునా నువ్వు, అదే ఐహిక విచారం. ఆ విచారంలో ఉండి ఆ మత్తులో ఉండొద్దు. దాని నుంచి లే, ఆ నిద్ర నుంచి లేవు. దేవుడు అంటున్నాడు, అది నేను భరించువాడు నేను, ఆ చింతంతా నేను భరిస్తాను, ఆ చింతంతా నేను తీసేస్తాను. నువ్వు కానీ నాలో నిలబడిన బిడ్డగా ఉంటే, నువ్వు కానీ నాలో జీవించిన బిడ్డవైతే ఆ చింతంతా తీసివేస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నిద్రిస్తున్న మనకి ఒక మాట ఉన్నది, నిద్ర తర్వాత నిద్రకి తేడా, మృతులకి తేడా ఉంది. నిద్రించేవారు మృతులు, చనిపోయిన వారికి తేడా ఉంది. నిద్రించేవారు జీవము కలిగి ఉన్నారు, నిద్రించిన వారు జీవం కలిగి ఉన్నారు. కానీ నిద్రపోతున్నప్పుడు నీకు బయట ఏం జరుగుతుందో తెలియదు. అవునా కాదా? నిద్రించేటప్పుడు నీకు బయట ఏం జరుగుతుందో తెలియదు. చనిపోయిన వాడు జీవం లేదు, అక్కడ ఎక్కడ జరుగుతున్నా ఏం జరుగుతున్నా ఏం కూడా తెలియదు చనిపోయినవాడు. కాబట్టి నిద్రిస్తున్న నీకేమంటే జీవం ఉంది. ఆ జీవాన్ని నువ్వు దేవుడి గురించి వాడు, జీవించున్న నువ్వు దేవుని బిడ్డగా జీవించు, దేవునికి అనుకూలమైన జీవితం జీవించు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా వాగ్దానం నీ పట్ల నెరవేరుస్తాను నేను. అప్పుడు నా వాగ్దానము నీ పట్ల నేను నెరవేరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిద్రించిన వారు, మనం నిద్ర ఎందుకు పోతామండి? నిద్ర ఎందుకు పోతాం? మనం అలసట తీర్చుకుంటాను. రోజంతా తెలిసిపోతాం కాబట్టి రాత్రి మనం అలసట తీసుకోవాలి. మధ్యాహ్నం పడుకునే వాళ్ళు ఉన్నారు, పొద్దున పడుకునే వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు పడితే ఇప్పుడు పడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిద్ర ఏంటంటే అలసట తీర్చుకునుట, అలసట తీర్చుకునుట. కాబట్టి ఏ సమయంలో మనం అలసట తీసుకోవాలో
మనిషికి డాక్టర్లు చెప్తారు ఎన్ని గంటలు పడుకోవాలా రోజుకి మనిషి అమ్మా? 24 గంటలనా? 8 గంటల 8 గంటలు పడుకోవాలా? తగ్గిన గంటలన్నీ ఏం చేయాలా? తింటవేనా? అందుకని తిండి వల్ల నిద్ర అయిపోతున్నావా, లేదా ఐకి ఇచ్చారంతో మొత్తం అయిపోతున్నావా? దేని గురించి మర్చిపోతున్నా? 16 గంటలు దేనికి ఇచ్చారంటే 16 గంటల్లో 10వ వంతు నువ్వు దేవునికి అర్పించు, దేవునికి సమర్పించు, దేవుని వాక్యం ధ్యానించు, దేవునికి ప్రార్థన చేయి. 16 గంటల్లో 10వ వంతు అంటే గంట 0.6 అంటే గంటన్నర దేవునికి మనం ఇవ్వాలట. అది దేవుళ్ళు గడపాలట సమయం అంతా. అందుకని అడుగుతున్నా ఆయన, నువ్వు నిద్రమత్తు కలిగిన జీవితం నీకుంటే అలసట తీర్చుకుంటున్నా బాగానే ఉంది 8 గంటలు, తర్వాత టైంలో కూడా నువ్వు నన్ను ధ్యానించి బిడ్డలుగా ఉండట్లేదు. మేల్కో, సమయం అయిపోతుంది, నేను వస్తున్నాను. ఎందుకు వస్తున్నాను తెలుసా? తీర్పు చేయడానికి వస్తున్నాను నేను. నువ్వు ఎంతగా నాలో బలపడ్డావో, ఎంతగా జీవించావో, ఎంతగా సహాయం దేవుని బిడ్డగా జీవించావో అది నీకు అక్కడ తీర్పు తీరుస్తాను నేను. నాలో నువ్వు ఎంతగా శ్రమించావో, సంఘానికి నువ్వు ఎంతగా తోడ్పడ్డావో, సంఘ సేవలో ఎంతగా తోడ్పడ్డావో, నీ మట్టుకు నువ్వు జీవితంలో ఎంతగా ఆశీర్వదింపబడ్డావో దేవుడు అక్కడ అడుగుతాడు. అన్నీ కూడా తీర్పులు అడుగుతాడు, అవన్నీ కూడా తీర్పులు అడుగుతాడమ్మా ఇవన్నీ కూడా. అందుకనే యేసు ప్రభు గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసి వెళ్ళేటప్పుడు శిష్యులు కూడా ఉన్నారు. శిష్యులు కూడా ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తుంటే శిష్యులు ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారమ్మా? ఏం చేస్తున్నారు వాళ్ళు? నిద్రపోతున్నారు. నిద్ర పాపానికి సూచన, శోధనకి సూచన. నిద్రపోయేవారు పాపాత్ములతో సమానము, శోధనలో పడుటకు అవకాశము. అందుకనే ప్రభు ఏమన్నాడైనా, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించు. ఈ వాక్యాలు మనకు బాగా గుర్తుంటాయి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్నాం కాబట్టి. కానీ 26 అధ్యాయం మత్తయి 26:45 ఏం రాస్తుంది? అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకోండి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. చూసారా దేవునికి ఏమంటున్నాడో, శిష్యులతో ఏమంటాడో చూసారా? ఆయన ఏమంటున్నాడమ్మా? ఆ గడియ వచ్చి ఉన్నది, మనుషులు నిద్రపోయి అలసట తీర్చుకోండి. అలసట తీర్చుకోండి. నువ్వు నిద్రపోయిండి నన్ను మర్చిపో, శోధనలో పడిపో, పాపములో మునిగిపో. కానీ ఆ సమయం వస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఆ గడియ వచ్చుచున్నది అనగా ఏ గడియ అది? తీర్పు తీర్చే గడియ వస్తుంది. ఆ తీర్పు గడియ వస్తుంది, అంత్యదినం వస్తుంది. అప్పుడు నీ యొక్క క్రియాఫలములన్నీ కూడా చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు, నువ్వు నిద్రమత్తు కలిగి అలసట తీర్చుకొని తీర్పులో దేవుని ఎదుట నిలబడటానికి ఎటువంటి స్థితి కలిగిన జీవితం ఉంది? ఎటువంటి స్థితి కలిగిన జీవితం ఉందా మనకి? ఎటువంటి బాధ కలిగిన జీవితం మనకు ఉంది? ఏ ధైర్యంతో నువ్వు నిలబడగలవు? ఏ శక్తితో నువ్వు నిలబడగలవు? కాబట్టి పాపములో పడకుండా, శోధనలో పడకుండా ఉండాలంటే నిద్ర మత్తు వదిలిపెట్టాలా? మేల్కొనే సమయం వచ్చింది, నిద్ర విడిచిపెట్టే సమయం వచ్చింది, దేవునికి సమయం ఇచ్చే సమయం వచ్చింది, దేవునితో మాట్లాడుకునే సమయం వచ్చింది, దేవుని వాక్యం ధ్యానించే సమయం వచ్చింది. కాబట్టి నువ్వు మెలకుగా ఉండి తీర్పులు ఉందని అది గ్రహించి జాగ్రత్తగా జీవించు, జాగ్రత్తగా జీవించు. ఎందుకంటే దేవుడు కాలము సమీపమున్నది అనగా ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఆయన ఎలాగొస్తాడమ్మా? ఆయన చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం ఎందాక చదివించాను కదా, 21వ అధ్యాయంలో 34వ వచనంలో ఉంటుంది చూడండి. లోక సువార్త, మత్తయి కాదు, లోక 21:34. ఆ దినము
అకస్మాత్తుగా వచ్చును. ప్రైజ్ ది లార్డ్. చూసారా ఆ దినం ఎలా వస్తుందమ్మా? దేవుడు ఎలా వస్తున్నాడు మనకి? అకస్మాత్తుగా. అది ఎవరికి తెలియదు. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో కూడా రాసి ఉంది. ఏమని రాసిందంటే ఆయన వచ్చే సమయము తండ్రి ఒక్కడికే తెలుసును. మత్తయి సువార్త 24లో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, అన్ని సువార్తలు కూడా రాసి ఉంటుంది. ఆయన ఎప్పుడు వస్తాడు? ఆయన ఎవరికి తెలియదు. తండ్రి ఒక్కడికే తెలుసు. కుమారునికి కానీ, మనుషులకు కానీ, దేవదూతలకు కానీ ఎవ్వరికి తెలియదు. అకస్మాత్తుగా వస్తాడు. అందుకుని నిద్రపోతున్నావంటే ఆయన వచ్చే సమయము నీకు నాకు కూడా ఏమవుద్దమ్మా? తెలుస్తా తెలుద్దా? తెలియదు. కాబట్టి బుద్ధి కలిగిన కన్యలు ఎలా ఉన్నారు? నిద్రపోతున్నారా? ఏమన్నారు వాళ్ళు? తలుపు తట్టుట విన్నారు. నిద్రమత్తు లేని వారు తలుపు తట్టిన శబ్దమును వినగలరు. ప్రైజ్ ది లార్డ్. వినగలిగి ఏం చేస్తారు వాళ్ళు? తలుపును తెరుస్తారు. తలుపు తెరిచినప్పుడు ఏం జరిగే సంగతి అంటే ప్రభు వచ్చి వారితో కూడా సహవాసము చేయవాడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయన చెప్తున్న మాట అంటే నువ్వు నిద్రమత్తు లేని జీవితంతో ఉండి దేవుని కొనియాడే జీవితం నీలో ఉంటే దేవుడు నీతో నాతో కూడా సహవాసము చేయవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని సహవాసం కోరుకుందామా? దేవుడు మనతో ఉంటే మనకి లేముంటుందా? దేవుడు మనతో ఉంటే మనకి ఏమైనా రోగం ఉంటుందా? దేవుడు మనతో ఉంటే మనకి ఏమైనా లోటు ఉంటుందా? దేవుడు మనతో ఉంటే ఏ కార్యమైనా ఆగిపోద్దా? దేవుడు మనతో ఉంటే మనకి ఏ అవమానం కలుగుతుందా? దేవుడు మనతో ఉంటే మనకి ఏ అపాయమైనా కలుగుతుందా? సమస్తము సమకూరుస్తాడు ఆయన. శక్తిగల దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను అకస్మాత్తుగా వచ్చే దేవుడను. మనం ఇప్పుడు ఎందుకు అకస్మాత్తుగా చెప్తున్నాయంటే ఆయన ఏ సమయంలో వస్తో తెలియదు. కాబట్టి ముందే మనం మత్తయి సువార్త 24 ఇప్పుడు చదివాం. మనం ఏం చదివామంటే ఆయన వచ్చేటప్పుడు ఏమవుతాయి? రాజ్యం మీద రాజ్యం. ఇప్పుడు చూస్తున్నామా లేదా? పేపర్లు చదువుతున్నారు కదా, తాలిబన్సులు ఎలాగైతే అటాక్ చేస్తున్నారు. తర్వాత భూకంపము కలుగుతుంది అన్నారు. మరి పేపర్లో చూశారు కదా, బంగాళాఖాతంలో భూకంపం కలిగిందని పేపర్లో రాస్తున్నారు. చూశారు కదా. అంటే సూచనలు జరుగుతున్నాయా లేదా? కుదరని రోగాలు, తెగుళ్ళు వస్తాయని రాశారు. వస్తున్నాయా లేదా? వ్యాక్సిన్ కనిపెట్టారు, అన్నీ అయిపోయాయి. అయినా కరోనా ఆగిపోయిందా? ఇంకా కేసులు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు. అందుకనే ఆయన అంటున్నాడు, నేను వచ్చే సమయం అయిపోతుంది కాబట్టి అంత్యదినాలు ఇవి, చివరి గడియలు. కాబట్టి మీరు నిద్రపోక సమయాన్ని దేవుని గురించి వాడుకోండి. దేవుని వాక్యం ధ్యానించి ప్రార్థించండి, దేవునిలో జీవించండి. అంత దేవుడు అంత ఏమన్నాడంటే నీకున్న 8 గంటలు పడుకున్న 16 గంటల్లోనూ ఆయన నిన్ను 16 గంటలు నాకు పెట్టమని చెప్పలే. ఆయన ఏమన్నాడంటే 10వ వంతు నాకు ఈ చాలు. 10th దశమ భాగం ఆ సమయంలో 10వ వంతు నాకు ఇచ్చి నన్ను కలిస్తే నా గురించి నువ్వు జీవించిన బిడ్డవు, మత్తు లేని బిడ్డవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను నన్ను కూడా ప్రతి విషయములు కూడా అడుగుతున్నాడు. ఆయన నువ్వు మేల్కో. ఎలా ఉండమంటున్నాడు అంటే చూడండి, అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాస్తున్న మొదటి పత్రికలో 5వ అధ్యాయము 6-7 వచనాలు చూద్దాం ఒకసారి. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాక యుందుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా ఏమంటాడు? ఎలాగా? ఎవరి వల్లేనమ్మా? ఇతరుల వలె కాక. ఇతరులంటే ఎవరు? అన్యులు. ఇతరులంటే ఎవరమ్మా? అన్యులు. ఎవరు చెప్పట్లేదు. అన్యులు, దేవుని ఎరగిన వారు. ఇతరులంటే ఎవరు? నిద్రమత్తులో ఉన్నవారు,
అంటే దేవుని తెలియక, దేవుని వస్తున్నాడని తెలియక, అకస్మాత్తుగా వస్తాడని అర్థం తెలియక, దేవుని వాక్యం తెలియక, అలాగే అంటాడు. 4:13 ఏమని రాశాడు చూడండి. సహోదరులారా, ఆ. నిరీక్షణ లేని ఆ. ఇతరుల వలె ఇతరులు అంటే ఎవరన్నమాట? ఇప్పుడు నిరీక్షణ లేనివారు. నిరీక్షణ లేనివారు. నిరీక్షణ లేనిదంటే దేని నిరీక్షణ లేదు? యేసు ప్రభు వస్తాడు, రెండవ రాకడ ఉంది, తీర్పు తీరుస్తాడు అనే నిరీక్షణ లేనివారు ఇతరులు అందరూ. వాళ్ళందరూ ఎటువంటి వారంట? నిద్రమత్తు కలిగిన వారట. అయితే నువ్వు నేను కూడా నిరీక్షణ కలిగి దేవుని నమ్మి దేవుని ఆలయంలో కూర్చుంటా నువ్వు నేను కూడా మరి వారి వలె ఉందామా? లేకపోతే దేవుని తీర్పు పొంది దేవుడు వస్తున్నాడని జాగ్రత్త కలిగి ప్రార్థనా జీవితంతో వాక్యము ధ్యానించి వాక్యాన్ని అనుసరించే జీవితంతో జీవిద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వెతకండి, సమస్తం మీకు ఇస్తాను నేను అన్నాడు ఆయన. నన్ను వెతకండి, నన్ను వెంబడించండి, సమస్తం మీకు సమకూరుస్తాను నేను అన్నాడు ఆయన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నిద్ర కలిగిన జీవితం అంటే సోమరితనము. నిద్ర కలిగిన జీవితం ఏంటమ్మా? సోమరితనం. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు ఏమన్నాడు తెలుసా? సామెతలు 20:13 చదువుదాం ఒకసారి. సామెతలు 20:13 అమ్మా. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. మళ్ళీ చదువమ్మా. లేమికి భయపడి. దేనికి భయపడి? లేమికి. లేమికి. నిద్రయందు ఆసక్తి విడువుము. ఆసక్తి విడువుము. విడువు. నీవు దేని మీద విడిచిపెట్టమన్నా నిన్ను? నిద్ర మీద. నిద్ర మీద ఆసక్తి విడిచిపెట్టు. ఎందుకనగా నిద్రపోతున్నవాడు ఏం చేస్తుంటాడంటే 12:26 చదువుదాం. సామెతల గురించి చెప్తున్నాను. 12:24 చదువుదాం. శ్రద్ధగా పనిచేవాడు ఏలుబడి చేయదు. ప్రైజ్ లార్డ్. చూసారా? శ్రద్ధగా పనిచేవాడు ఎటువంటి వాడు అంటే ఒకరిని ఏలే స్థితిలో నిలబడతాడు, ఒకరికి సహాయపడే స్థితిలో ఉంటాడు, ఒకరిని ఆదేశించే స్థితిలో ఉంటాడు. సోమర్తనం లేని, నిద్రమత్తు లేనివాడు అలాగా ఆశ్రయించబడతాడు. చూడండి, కొంతమంది పెద్ద చదువుతున్న వాళ్ళందరూ కూడా ఎన్ని గంటలు చదువుతారు తెలుసా? ఎన్ని గంటలు చదువుతారు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం పడుకునేది 8 గంటలు అన్నాం, అన్నది 16 గంటలు అన్నాం. వాడు 20 గంటలు చదువుతారట రోజుకి. ఒక ఆయన చెప్పాడు నాకు, మీకు ఎలాగొచ్చిందండి ఈ డిగ్రీ అని అడిగితే, నీకు రోజుకి 20 గంటలు చదివేవాడినండి అని చెప్పాడు. రోజుకి 20 గంటలు శ్రద్ధగా అతను ఏమయ్యాడు? అధికారి అయ్యాడు, ఏలుబడి చేసేవాడు అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు, ఏలుబడి చేసేవాడు అయ్యాడు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? చదువమ్మా. శ్రద్ధగా పని చేయవారు. మైక్ లేదా? శ్రద్ధగా పని చేయవారు. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు. ఏలుబడి చేయను. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చెను. వెట్టి పనులు చేయవలసి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూసారా? తిండి గురించి జీతం లేకపోతే చాలు, కొంచెం అన్నం ముద్ద పెడితే చాలయ్యా అని అటువంటి వెట్టి పనులు చేసేవాడిగా తయారవుతాడట సోమరి, నిద్రమత్తు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు. చూడమ్మా, 20:4 చదువు. విత్తులు కాలమున సోమరి దున్నుడు కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. చూసారా? నిద్రమత్తు కలిగి సోమర్తన కలిగి జీవుంటే ఏ సమయంలో ఏది చేయలేదు నువ్వు చేయకపోయి నిద్రమత్తు కలిగి సోమర్తనం కలిగిన జీవితం నీలో ఉంటే ఏ పంట కోయలేవు, ఏ ఫలము నువ్వు పొందలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనం, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అమ్మా జాగ్రత్త, ఏ ఫలమును కొయ్యలేవు. అంతేకాకుండా ఏం పడి ఉంటావు తెలుసా? పస్తుపడి ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఎలాగుంటావమ్మా నువ్వు?
ఏమి లేకుండా పస్తుపడి ఉంటావు, నిద్రమత్తు కలిగి జీవితం కలిగిన జీవితం ఉంటే. ఇంకో సోమర్థనలో ఒక మాట చూద్దాం, 23-21 చూద్దాం. సామెతలు 23-21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. తాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు. చూసారా, నిద్రమత్తు ఏం చేస్తుందట? చింపిరిగుడ్డలు ధరించడం కారణం అవుతుంది. చింపుగుడ్డలు ధరించుకునే స్థితి వస్తుందట. దేవుడు అడుగుతున్నాడు, మరి దేవుడు నీకు ఆ స్థితి ఇస్తాడా? దేవుడికి ఇష్టమాదే? దేవుడు దుఃఖపట్టేవాడా? దేవుడు నీకు నాకు విచారం కలిగించేవాడా? దేవుడు లేమి కలిగించేవాడా? యెహోవా నా కాపరి. కాబట్టి కాపరి లేని వారు ఎవరన్నమాట? నిద్రమత్తు కలిగిన వారు. నిద్రమత్తు కలిగి ఉన్నారు కాబట్టి వారికి ఏ స్థితి వచ్చింది? చింపుగుడ్డలు ధరించుకునే స్థితి వచ్చింది. ఆ స్థితి పోగొట్టుకోవాలంటే దేవుడు ఏమన్నాడంటే, నీ నిద్రమత్తును వదిలి నా వాక్యం ధ్యానించి ప్రార్థనలో ఉండు. వాక్యం ధ్యానించి ప్రార్థనలో జీవించు. నేను ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాను, ఒక అధికారిగా ఏలుబడిచేవాడిగా ఉంచుతాను. నీకు సరైన సమయంలో ఫలమునిస్తాను. నీకు నువ్వు చింతించకుండా ఉంటావు, బాధపడని జీవితం ఇస్తాను నీకు అంటున్నాడు. కాబట్టి నిద్రమత్తులో ఉంటే చావు గురికి చేస్తుంది. ఒకటి జరిగిన సంగతి మీకు తెలుసు, నైపాల్ వాటర్ ఫాల్స్ దగ్గర. అక్కడ ఆ యొక్క పైన రివర్ని కాల్ చేయడానికి ఒక యవనస్తుడు ఒక నావ పెట్టుకొని మనుషులు ఈ పక్క నుంచి ఆ పక్కకి తీసుకెళ్ళేవాడు. ఆ రోజు ఏం చేశారంటే, అతను ఆ పడవని కట్టేసి కొంచెం మైకుని తప్పి నిద్రపోతున్నాడు. పడవలో నిద్రపోతున్నాడు. పెద్ద వాగు వచ్చింది. వాగొచ్చి ఆ పడవను తిప్పేస్తుంటే నిద్రమత్తులో ఉన్నాడు, తెలియట్లేదు ఏం జరుగుతుందో అతనికి. ఆ కట్టిన తాడు ఆ పడవ తిరగటంలో ఆ ముడి ఊడిపోయింది. ఆ ముడి ఊడిపోయి ఆ పడవ కొట్టుకుపోవటం మొదలైంది. ఫాల్స్ అని తెలుసు కదా, ఎత్తులోంచి కిందకి నీళ్లు పడతా ఉంటాయి. కాబట్టి ఆ పడవలాగా తిరుగుతూ తాడు ఊడిపోయి ఇంకా పడవ కొట్టుకుపోవటం మొదలుపెట్టింది. అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా ఏమాత్రం సహాయం చేయని స్థితి. అరుస్తున్నారంతా పడవలోంచి బయటికి దూకేసి ఈదుకొని రమ్మని. కానీ అతనికి వినపట్లేదు. ఎందుకు వినపట్లేదమ్మా? స్వరం వినట్లేదు. ఎవరి పైన స్వరం కూడా వినపట్లేదు. ఎందుకు? దేంట్లో ఉన్నాడు అతను? నిద్రమత్తులో ఉన్నాడు. చివరికి అది పడవ కొట్టిపోయి ఆ ఎత్తు నుంచి కిందకు పడిపోయి చనిపోయాడు. నిద్రమత్తు నాశనానికి, మరణానికి గుర్తు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు, జాగ్రత్త అంటున్నాడు. కాబట్టి నిద్ర అనే దానికి మనము నువ్వు మేల్కొనే సమయం వచ్చింది, నువ్వు నిద్రను విడిచిపెట్టు. దేవుని యొక్క మహాకృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు మేల్కొని సహాయం చేయడానికి. ఇలాగే మన బైబిల్లో ఎన్నో ఉన్నాయి. సంసోను దేవుడు ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడు అతనికి? ఎటువంటి బలం ఇచ్చాడమ్మా? సింహాన్ని చీల్చే బలం ఇచ్చాడు. ఆత్మ అభిషేకం పొందుకున్నాడు. దేవునికి నజీరు చేయబడిన వాడంటే పుట్టినప్పటి నుంచి జీవితాంతము దేవునికి సమర్పించున్న బిడ్డగా జీవించాడు. అటువంటి వాడు ఎవరిలో పడిపోయాడు? వేశ్యకు లోనైపోయాడు, పాపానికి గురి అయిపోయాడు. పాపానికి గురైతే శాపానికి గుర్తు, పాపానికి లోనైపోతే శాపానికి గుర్తు. అందుకనే ఆయన అంటాడు సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, ప్రైజ్ ది లార్డ్ 22:14 సామెతల గ్రంథం 22:14 ఏమంటాడంటే, వేశ్య నోరు లోతైన గొయ్య, యెహోవా శాపము నొందినవాడు దానిలో పడును. సంసోను దేవుని యొక్కని విడిచి, దేవుడిచ్చిన కృపావరం నుంచి విడిచి దూరముగా వెళ్ళినప్పుడు అతను దేంట్లో పడిపోయాడు? పాపంలో పడిపోయాడు. పాపంలో పడిపోయి ఏం తెచ్చుకున్నాడు? శాపం తెచ్చుకున్నాడు. శాపం తెచ్చుకుని ఏమైపోయాడు? చివరికి అతను నాశనం అయిపోయాడా లేదా?
ఎలా నాశనం అయిపోయాడు? ఆ వేశ్య తొడ మీద నిద్రమత్తులో ఉండటం వలన తన యొక్క బలాన్ని అంతా కోల్పోయాడు. ఆ జుట్టును కత్తిరించారు. ఆ జుట్టు కత్తిరించడం వలన బలం పోయింది. బలం పోయి నాశనమయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నిద్రమత్తు దేనికి తీసుకెళ్తుందంటే శాపానికి తీసుకెళ్ళిపోతుంది. బలము లేని జీవితం కల జీవితం అంటాం. మరణశిక్షకు పాత్రుడిగా చేస్తుంది నిద్రమత్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజుని సౌలు తరుముతున్నాడు. దావీదు మహారాజు సౌలు తరుముతుంటే దావీదు మహారాజుతో ఉన్న వాళ్ళు అందరూ ఏమన్నారంటే, సౌలు గుణంలో పడుకొని ఉన్నాడండి, గుహలో పడినాడు, రండి వెళ్ళదాం, మనకు దొరుకుతాడు, చంపేద్దామని. సౌలుకి సైన్యాధిపతి అబ్నేర్ అని సైన్యాధిపతి ఉన్నాడు. ఇదంతా 1 సమూయేలు గ్రంథంలో మీరు చదువుతారు. తర్వాత చూడండి, 26వ అధ్యాయం చదువుకోండి. 1 సమూయేలు 26లో ఆ అబ్నేర్ అనే అతను రాజుకి దేహ సంరక్షకుడు. రాజుని ఎవరు ఏమి చేయకుండా కాపాడటం పద్ధతి అతనికి. చూసారా, నైట్ వాచ్మెన్లు అని పెడతారు. వాచ్మెన్లు ఏంటంటే దొంగోళ్ళు ఎవరు పడకుండా ఉండటానికి, శత్రువు ఎవరు రాకుండా ఉండటానికి. అలాంటిది ఈ అబ్నేరు తర్వాత సైనికులు అందరూ కూడా చక్కగా నిద్రపోతున్నారు గుహలో. ఆ రాజు సౌలు పడుకుంటే ఆ గుహలో బయటంతా హాయిగా నిద్రపోతున్నారు. అప్పుడు దావీదు గారు తన తోటి ఉన్న వారిని ఇద్దరిని తీసుకొని వచ్చి చూచేటప్పటికి అందరూ పడుకొని ఉన్నారు. అప్పుడు అతనితో ఉన్నవాడు అంటాడు, అయ్యా, నీ శత్రువు నీ చేతికి దొరికాడు, మీరు అనుమతిస్తే నేనే ఈటి తీసుకొని ఒక్క పోటు పొడిచి అతను చంపేస్తాను నేను అంటాడు. అప్పుడు దావీదు మహారాజు అంటాడు, వద్దు, అభిషేకింపబడినవాడు సౌలు అభిషేకింపబడిన వాడిని మనం చంపకూడదు, దేవుడే న్యాయం తీరుస్తాడు అని చంపకుండా ఆయన దగ్గర సౌలు రాజు పక్కన ఉన్న ఈటెను తర్వాత నేలబుడిని పట్టుకొని వెళ్ళిపోయి అక్కడి నుంచి అరుస్తూ ఉంటాడు. ఆయన ఉన్న చోటు నుంచి, ఓ ఎబ్నేరు 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 అని పిలిస్తే అప్పుడు నిద్ర నుంచి మత్తు నుంచి లేచి, నువ్వు చేస్తున్న పనేంటి, నువ్వేం చేయాలా, నీ రాజుకి సంరక్షకుడిగా నిలబడాలా, కానీ నువ్వేం చేస్తున్నావు, నిద్రపోతున్నావు. నేను వచ్చాను, ఇదిగో ఈ ఈటే, ఈ నేలబుడ్డి అని చూపించాడు. నువ్వేంటి, నీ యొక్క రాజుని నువ్వు సంరక్షించలేదు కాబట్టి నువ్వు మరణ శిక్షకు పాత్రుడవు. నిద్ర మత్తులో ఉన్నవారు దేనికి పాత్రులు అనగా మరణ శిక్షకు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఎఫ్సి పత్రికలో మనం చదివిన విధముగా పౌలు గారు మనం హెచ్చరించింది ఏంటంటే, కాలం సమీపిస్తుంది, నిద్ర విడిచిపెట్టు, మేల్కో, దేవుని వాక్యం ధ్యానించు, దేవుని వాక్యం ధ్యానించి ప్రార్థించు, దేవుని బిడ్డగా జీవించు, దేవుని ఆశీర్వాదం పాత్రలవు. దేవుడు నీకు నాకు కూడా ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకు నాకు కూడా ఆయన స్వాస్థ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, దేవుడిచ్చిన వాగ్దానం గొప్పది ఏంటంటే, ఆఖరికి మార్చొద్దాం. 1 యోహాను 2వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 1 John. అమ్మా, నిత్య జీవం అనుగ్రహించినది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. చూసారా, దేవుడు మనకి ఇచ్చింది ఏంటి వాగ్దానము, నిత్య జీవము. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. ఎంతటికీ మరణం ఉండదు. ఇక్కడ నిద్రపోయి నువ్వు మరణం కొని తెచ్చుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నాలో జీవించిన బిడ్డవైతే, నిద్రని విడిచిన బిడ్డవైతే, మత్తు విడిచిన బిడ్డవైతే నీకేమిస్తాను, నేను నిత్య జీవం ఇస్తాను. ఎక్కడుంటావు మనం నిత్య జీవం కలిగిన వారు అంటే దేవుని దగ్గర ఉంటాం. అది కోరుకుందాం మనం. ఆ విధముగా జీవిద్దాం. ఆ విధముగా జీవించి ఆశీర్వాదం పొందుకుందాం. దేవుని జీవితానికి ముందు సాగిపోదాం. బలమైన బిడ్డలుగా నిలబడదాం. దేవుని యందు ఆశీర్వాదం పొందుకోవాలంటే, దేవుని వాగ్దానం పొందుకోవాలంటే నిద్ర మేల్కొనే సమయము ఆసీనమైంది.
కాబట్టి ఆయన ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. ఆయన ఎలా వస్తాడని చెప్తున్నాడు? అకస్మాత్తుగా. కాబట్టి అది ఎవ్వరికీ తెలియదు, ఆయన ఒక్కడికే తెలుసు. ఆ సమయాన్ని గురించి ఎదురు చూస్తూ మనం జాగ్రత్తగా పడి మనము సిద్ధపాటు కలిగే జీవితము జీవించిన వారమైతే ఆయన ధైర్యంతో ఎదుర్కొంటాం. ఆయన ఇచ్చిన వాగ్దానానికి పొందుకొని కుమారులుగా జీవిస్తాం. కాబట్టి ఆ జీవితానికి మనం ప్రాకులాడుకుందాం. ఈ లోకంలో జీవితాన్ని గురించే కాకుండా లోకంలో జీవించడానికి అవసరమే. ఆ దేవుడు అంటున్నాడు, నాకు తెలుసయ్యా, మీకేం కావాలో నాకు తెలుసు, మీకు ఏది అవసరం ఉందో నాకు తెలుసు, అది ఇస్తాను నేను. నువ్వు నన్ను వేడుకో, నన్ను వెతుకు, అది నీకు అనుగ్రహిస్తాను. కాబట్టి దేవుని అడిగినప్పుడు దేవుడు సమస్తము సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఆయన దేవుని యందు భయభక్తి కలిగి జీవించినప్పుడు సమస్తము చేయవాడుగా ఉన్నాడు. ఆయన ఆశ్రయించిన బిడలకు ప్రతి మేలు కలుగుతుంది. ఆయన ఆశ్రయించి జీవిన బిడలు ధన్యులవుతారు. ఆయన ఆశ్రయించి జీవించిన బిడలు విశ్వాసం కలిగిన వారే నిత్య జీవము కలిగి బ్రతుకు బిడలుగా జీవిస్తారు. ఆ ఆశీర్వాదం పొందుకొని ముందుకు సాగిపోదాం. దేవుడు మనలందరినీ ఆయన కృపతో ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యాన్ని గురించి అమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా, మా తండ్రి, మా ప్రభ, మా రక్షక, మీకే వేలాది స్తోత్రం, మీకే వేలాది స్తోత్రం, మీకే వేలాది వేలాది స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. మా స్తుతుల మీద ఆశ్చర్యమైన మా పరలోక ప్రియ తండ్రి, మీకే వేలాది స్తోత్రము, స్తోత్రార్హుడా, మీకే వేలాది స్తోత్రము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా, మీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. నీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ నాయన నీ సన్నిధి సహవాసము సహచరంలో నడిపిస్తూ ప్రతి విధమైన శోధన, వేదన, బాధలను, సమస్యల నుంచి, కష్టం నుంచి, దుఃఖం నుంచి, ఇబ్బంది నుంచి, ఆర్థిక ఇబ్బంది నుంచి, భయంకరమైన అస్వస్థల నుంచి, అపాయం నుంచి తప్పిస్తూ సంరక్షిస్తూ రెక్కల చాటున భద్రపరిచి ఈ సబ్బాతు దినమున, ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధంగా నీ సన్నిధి సహవాసము సాహచర్యంలో ఆచరించుటకు మాకిచ్చిన గొప్ప సమయ సందర్భాన్ని బట్టి మీకే వేలాది 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 స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఆది అంతం నీవన్నావు తండ్రి, అల్ఫా మేఘన మా పరలోక ప్రియ తండ్రి, నీకే వేలాది స్తోత్రము. నిన్న నేడు నిరంతరము ఏక రీతిగా ఉండి ఉన్న వాడనని ఇశ్రాయేలు నడిపించావు నాయన. ఈనాడు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేరుస్తూ వాగ్దానం స్వతంత్రించుకునే ఆధిక్యత, ఆశీర్వాదము నీ బిడ్డలమైన మాకందరికీ అనుగ్రహిస్తూ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక తండ్రి, ప్రత్యేక విధమైన నీ వాగ్దానంలో మేము ఏ శ్రమల్లో, ఏ శోధన, వేదన, బాధల్లో ఉన్నా తండ్రి ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తే ప్రతి బిడ్డను సంరక్షించే దేవుడు. నీ వాగ్దానంలో అంత గొప్పవి, ఘనమైనవి, విలువైనవి గనక ఏ బిడ్డ కూడా ఏ రీతిగా ధైర్యపడకుండా, ఆందోళన పడకుండా, ఆవేదన పడకుండా ప్రత్యేక రీతిగా నీ వాక్యమును, వెలుగును ధరించుకొని నీ వాక్యానుసారంగా, చిత్తానుసారంగా, ఆజ్ఞానుసారంగా నీకు వెలుగు బిడ్డలుగా, సాక్షార్థంగా జీవించే బిడ్డలుగా ప్రతి బిడ్డని నడిపించమని వేడుకొంచున్నాం. చక్కని హెచ్చరికలు తండ్రి ప్రభా, మత్తు గురించి ఎంతో ఘనమైన హెచ్చరికలు నీవిచ్చే అంచె దినాల్లో, అపాయకరమైన రోజుల్లో, రాకడ అతి సమీపమైన దినాల్లో మేమందరము శారీరక మెలకు మాత్రమే కాదు, ఆత్మ మెలకు కలిగి ఉండాలి ప్రభా. నిద్రించు వారంగా ఉండకూడదు నాయన. ఎందుకంటే గర్జించు సింహం సాతాను ఎవరిని మృంగుదునో, ఎవరిని పడద్రొక్కాలి, ఎవరిని పడద్రోయాలనే ఆలోచన కలిగి ఎంతగానో శోధిస్తూ, వేధిస్తూ, బాధిస్తూనే ఉంది గనక తండ్రి ప్రభా నాయన, ఆత్మీయ మెలకు, ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ నడిపింపుతో, ఆత్మీయ శక్తితో ప్రతి బిడ్డ నిలబట్టకు సహాయం దయచేయండి ప్రభా. నీ రాకడ అతి సమీపమైంటున్నది గనక తండ్రి ప్రభా, ఆత్మీయ మెలకు ప్రతి బిడ్డకి ఎంతో అవసరమైనది గనక నాయన, ప్రతి బిడ్డ కూడా శక్తివంతము, నీ పరిశుద్ధాత్మ అభిషేకము, జీవమును, శక్తిని పొందుకొని ప్రభా అంధకార దుష్ట శక్తి ప్రభావం ఎదిరించి జయించి నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా సిద్ధపాటు కలిగి ఉండుటకు ప్రతి బిడ్డని నడిపించమని వేడుకొంచున్నాం. నీకే వేలాది స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, దీవించండి. ప్రతి బిడ్డ కూడా ఒక సాక్షార్థమైన వెలుగు బిడ్డగా నిలబడి ప్రతి బిడ్డ యొక్క సాక్షార్థమైన జీవిత విధానం బట్టి సమస్త ఘనత, మహిమ, ప్రభావం
మీకొక్కరికే ఆరోపిస్తూ చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభు అయిన క్రీస్తు పేరట మిక్కిలి వినంత వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరు లేచి నిలబడిగిన చివరిగా ప్రార్థన చేసి పరలోక ప్రార్థన చేసి దీవెన తీసుకొని ఈ యొక్క కూడికని ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి చెప్పుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మహాగణుడు శక్తిమైన దేవ, సర్వాధికారి, జీవాధికారి, న్యాయాధికారి అయిన సర్వశక్తి తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న తండ్రి, మారని ప్రభా, నేనేమాత్రం వీడియోను ఎన్నడూ ఎడబాయన వాగ్దానం ఈ సదాకాలం తోడుగా నడిపిస్తున్న అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా స్తోత్రము నాయన. మీ అపారమైన కృపచేత నీ బిడ్డలైన మమ్మల్ని కరుణించి కనికరించి కాపాడి ప్రభా, జరిగిన పునరుద్ధాంత నుంచి ఈ దినములు కాచి కాపాడి ఈ యొక్క నాయన ప్రభా 2020 సంవత్సరంలో 8వ నెల చివరి పునరుద్ధాంతం మమ్మల్ని ఇక్కడ చేరి నీ కొనియాడుకునే భాగ్యం మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. నువ్వు ఎంతో గొప్ప దేవుడు నాయన, ఎంతో శక్తిమంతుడు ప్రభా. నాయన ప్రతి బిడ్డను చూస్తున్న దేవుడు నాయన, దృష్టిస్తున్న దేవుడు ప్రభా. ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు నాయన నువ్వు. అందుకే నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. నాయన బిడ్డల వాక్యం విన్నారు ప్రభా. నాయన వాక్యానుసారము మీ చిత్తానుసారము జీవించే జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా. మీరు వినివాదం మాత్రమే కాకుండా వాక్యాన్ని గైకొని అనుసరించి జీవించి నా వాగ్దానికి వారసులు కామంటున్నావు నాయన. కాబట్టి ప్రభా, ఆ విధమైన జీవితం కలిగిన ప్రతి ఒక్కరికి అటువంటి జీవితం ఇచ్చి బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. ఏ ఒక్కరి నుంచి దూరం అవ్వకూడదు ప్రభా. నాయన ప్రభా, మీ సమీపస్తులుగా జీవించాలి కానీ దూరస్తులుగా ఉండకూడదు నాయన. నీకు దూరం అయిపోకూడదు ప్రభా, మేము చెదిరిపోకూడదు నాయన. కాబట్టి ప్రభా, ఆ భయము వణుకు మాలో పుట్టించి నాయన, నువ్వు అకస్మాత్తుకు వచ్చే దేవుడు అని మీ స్వరం మీరు వినాలని ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి. అవును ప్రభా, నీ బిడ్డలుగా మేము జీవిస్తే ప్రభా మీ స్వరం వింటాము నాయన, లేకపోతే వినము తండ్రి. నీ గొర్రెలుగా మేము జీవిస్తేనే ప్రభా ఇప్పుడు మీరు చెప్పిన మాటలు, నిద్ర గురించి చెప్పిన మాటలు మీరు వింటారు. ఆయన గొర్రెలు కాకపోతే వినరు, ఆయన బిడ్డలు కాకపోతే వినరు, ఆయన వెంబడించిన వారు కాకపోతే వినరు, నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటారు నాయన. కాబట్టి ప్రభా, ఆ స్థితి ఎవరికి రాకుండా ప్రభా నీ బిడ్డలుగా ప్రభా నాయన మీ యొక్క స్వరం వినే బిడ్డలుగా మమ్మల్ని బలపరచమని మీ పాదం బట్టి అడుగుతున్నాను నాయన. ప్రతి బిడ్డను బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. నీ కృపతో నింపు నాయన. నాయన ప్రభా, నాయన ప్రభా, ప్రపంచమంతా తండ్రి ప్రభా ఎంతో అల్లకూలంగా ఉంది నాయన తండ్రి ప్రభా. నాయన ప్రభా, నాయన రోగాల తెగులుతో బాధ ఉంది నాయన ప్రభా. నాయన తండ్రి ప్రభా, ఎవరు గమనించట్లేదు నాయన, ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తున్నారు తండ్రి ప్రభా. ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నారు నాయన. నాయన ప్రాణ ప్రభుత్వం ఎంతో ప్రభా భయము వణుకు పుట్టించాలని అన్నీ ఆపుతున్నా సరే ప్రభా, ఇంకాను ఎవరు లక్ష్యము లేకుండా జీవిస్తున్నారు ప్రభా. అది ఎందుకంటే ప్రభా మీరంటే భయము, భక్తి, వణుకు లేని జీవితము నాయన. కాబట్టి ప్రభా ప్రతి గుణముల ప్రభా మీ సిలువలు ప్రత్యక్షపరిచి ప్రభా మీ భయమును ఆ సిలువ వైపు చూచి మీ భయమును వణుకుని పుట్టించి యేసయ్యా యేసయ్యా అని మొరపెట్టి ప్రభా నాయన మమ్మల్ని క్షమించమని బ్రతిమాలుకొని మొరపెట్టుకునే బిడ్డలుగా ప్రతి వారిని తయారు చేయమని, అటువంటి ప్రేరేపణ ఇమ్మని మీ పాలన బట్టి అడుగుతున్నాము నాయన. నాయన నీ గొప్ప కృప, నీ గొప్ప శక్తితో నింపుమని వేడుకొంచున్నాను. నీ బలమైన బిడ్డలుగా నిలబెట్టమని వేడుకొంచున్నాను. నీ కృపతో నింపుమని వేడుకొంచున్నాను తండ్రి ప్రభా. ఆదరణ కోల్పోయిన బిడ్డలకు నైనా ప్రభా ఆదరణ దయచేయమని వేడుకొంచున్నాను. భర్తలు కోల్పోయిన భార్యలు, భార్యలు కోల్పోయిన భర్తలు ఉన్నాయి, బిడ్డలనైనా భర్తల ప్రభా, బిడ్డలు కోల్పోయిన ప్రభా నా తల్లిదండ్రులు, తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు, అనాథులైపోయిన బిడ్డలు ఉన్నారు నాయన. జీవనోపాధి లేక ఆకలి బాధలతో అల్లాడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. కరుణించి దేవా, దేని గురించి విచారించుకో, నన్ను వెతుకు, నన్ను వెంబడించు, అడుగు, తట్టు, తెరుస్తానని నేను అన్నావు నాయన. కాబట్టి అటువంటి జ్ఞానము గల జీవితము ప్రతి ఒక్కరికి ఇచ్చి నేను కనపరిచే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాను. నీ కృపతో నింపుమని వేడుకొంచున్నాను ప్రభా. బలపరచుదాయన, ధైర్యపరచమని వేడుకొంచున్నాను. సోమరములు కాకుండా ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన నీ స్వరం విని బిడ్డగా చేసి బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి ప్రభా. వచ్చే సంఘాన్ని దీవించి కాపాడు నాయన.
నేను సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడు నాయన ప్రభా. నేను ప్రతి బిడ్డ ప్రభా, నాయన ప్రభా నీలో బలపడి నాయన తండ్రి సంఘ క్షేమాన్ని గురించి, కుటుంబ అభివృద్ధి గురించి ప్రభా నాయన, దేశాన్ని గురించి ప్రభా నాయన, ఈ యొక్క గ్రామాల గురించి ప్రార్థించే బిడ్డలుగా తయారు చేసిన నాయన, అందరూ కూడా ప్రభా సంఘాన్ని చూచి ఒక నిజమైన క్రైస్తత్వ గల బిడ్డలని చెప్పుకునే విధముగా ప్రవర్తించేవారిగా చేయి ప్రభా. ఏ ఒక్కరు కూడా ఆ సంఘములో సమాధానం లేదు, ఐక్యత లేదు అనే మాట ఎవడు నోట్లోంచి రాకూడదు నాయన. ఆ విధముగా ప్రవర్తించేటట్టు ప్రతి బిడ్డను బలపరచమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి బిడ్డను నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. ప్రతి బిడ్డ ఆ విధముగా ప్రవర్తించే సత్క్రియలతో, సత్ప్రవర్తనతో సాగిపోయే బిడ్డగా చేయమని వేడుకొంచున్నాను తండ్రి. సంఘం అంతా సమాధానంతో జీవించేవారుగా చేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఐక్యత కలిగి జీవించే బిడ్డలుగా చేయనాయన. ఎవరి మీద అసూయ ద్వేషాలు లేకుండా ప్రభా ఏకాత్మతో జీవించే జీవితం ఇచ్చిన ఆయన నేను ఎదుర్కొనే సంఘముగా ప్రభా, నీ ఎదుట నిలబడే సంఘముగా తయారు చేయటట్టు ప్రతి కుటుంబంలో మీ సన్నిధించిన ఆయన, ప్రతి బిడ్డ ప్రభా నీ భయభక్తులు కలిగి వాక్యం ధ్యానించి ప్రార్థించి నేను భయభక్తులతో జీవించి ప్రభా నేను మీ ఆశీర్వాదాన్ని పాత్రలుగా చేయను ఆయన. ప్రతి కుటుంబంలో ప్రభా మీ సన్నిధించిన ఆయన మీ వెలుగుతో నింపబడి నేను ప్రతి అవసరం ప్రతి ఒక్క తెచ్చండి, ప్రతి కోరిక సిద్ధంపచేయండి, ఆలోచన సఫలపరచండి నాయన ప్రభా. ప్రతి ఆశ నెరవేర్చి నాయన ప్రభా, ఏ రోగ వ్యాధి బాధ అస్వస్థతున్న ప్రభా బలహీనతున్న టచ్ దెమ్లో యేసునామములో ప్రతి భారము తొలగిపోగాక. గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, టచ్ దెమ్ లార్డ్ ప్రభా. ఎవరైతే ఏ బాధతో ఉన్నారో ప్రభా యేసునామములో ఆ బాధను పమనాజ్ఞాపిస్తున్నారు ప్రభా. ప్రభా నాయన ఎవరు కూడా అనవసరమైన ఆలోచనతో ఉండకుండా, ఏ దురాత్మ శక్తి వలన ప్రభా ఎటువంటి బలహీనతను గురవ్వకుండా ప్రభా, ఏ రోగానికి గురవ్వకుండా ప్రభా టచ్ దెమ్ లార్డ్. యేసునామములో ప్రతి దురాత్మ శక్తిని పమనాజ్ఞాపిస్తున్నాను ప్రభా. నీ గొప్ప కృపతో నింపిన ఆయన ప్రతి బిడ్డను ప్రభా బలపరచమని వేడుకొంచున్నాను. నన్నెత్తించి అరికాల వరకు ప్రభా ఏ అవయములు ఏ జబ్బు వ్యాధి బాధ రోగాలు లేకుండా ప్రభా టచ్ ఎవరి లార్డ్. నాయనా నీ రక్తమును ప్రోక్షించి ఆరోగ్యమును శక్తి బలం ఇచ్చి ప్రభా నా దేవుడు నన్ను కాపాడాడని, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడని సంతోషముతో నీకు స్తుతి చెల్లించే బిడ్డలుగా చేయమని వేడుకొంచున్నాను తండ్రి ప్రభా. అలాగనే ప్రభా నాయన తండ్రి ఈ ప్రతి గృహంలో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిన ఆయన, ధనదిలు నింపి ప్రభా ఆర్థిక భారాలు తొలగించిన ఆయన నా దేవుడు నాకు సహాయం చేసి నా భారం అంతా తొలగించాడని సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా చేయి ప్రభా. అటువంటి భారం తెలియని చదువుతున్న బిళ్ళకి మంచి తెలివి జ్ఞానం ఇచ్చిన ఆయన, ఆన్లైన్లో చదువుతున్నారు, మళ్ళీ స్కూల్ తెరిచారంటున్నారు ప్రభా. నాయన ప్రభా విన్నాం ప్రభా నాయన తండ్రి ఎక్కడో ప్రభా ఒక స్కూల్లో 60 మందికి ప్రభా పిల్లలకి ప్రభా మళ్ళా ప్రభా నాయన తండ్రి కరోనా వ్యాధి సోకిందండి ప్రభా నాయన కరుణించిన ఆయన కనికరించి ప్రభా ఎటువంటి భారం రాకుండా ప్రభా ప్రతి బిడ్డను సంరక్షించమని వేడుకొంచున్నా. చదువులో జీవితంలో ఆశ్రయించి తల్లిదండ్రులకు విధేయులుగా చేసి నేను భయభక్తుకెళ్ళి జీవించే బిడ్డలుగా చేయను ఆయన. యవనస్తుల బిడ్డల ప్రభా దారి తప్పిపోకుండా ప్రభా నాయన తండ్రి తల్లిదండ్రుల మాట విని విధేయులై ఉండి ప్రభా చదువులో శ్రద్ధ కలిగి చదువులో ముందు సాగిపోయే బిడ్డలుగా చేయను ఆయన. వివాహం కాని బిడ్డలకు మంచి సంబంధం సమకూర్చి వివాహం జరిగించి నాయన తల్లిదండ్రుల వేదన బిడ్డల వేదన తొలగించిన ఆయన నేను గణపరిచే బిడ్డలుగా చేయను ఆయన. వివాహం జరిగి ఏ దురాత్మ శక్తులు ప్రభా గృహంలో ప్రవేశించి అలజడి చేస్తున్నాయో ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాను. ప్రతి బిడ్డ ప్రభా ఏమాత నుంచి దూరం అవ్వకుండా ప్రభా నాయన సాతాను బలానికి లొంగకుండా ప్రభా సాతాను ఎదిరించే బలము గల బిడ్డలుగా తయారు చేసి ప్రభా శాంతి సమాధానం నెమ్మదిని ఆ గృహాల్లో నెలకొల్పమని వేడుకొంచున్నాను తండ్రి. ఐక్యత దయచేయడం ప్రభా నీ కృపతో నింపుమని వేడుకొంచున్నాను. ప్రతి దుష్ట శక్తులను యేసు నామములో పమనాజ్ఞాపిస్తున్నాను ప్రభా. ప్రతి గృహంలో మీరుండాలి నాయన, మీరు సంచరించండి ప్రభా. సంచరించి ప్రతి భారము గృహంలో నుంచి తొలగించండి నాయన. మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అలాగనే ప్రభా ఏ ఇబ్బంది లేని జీవితం ఇచ్చి కాపాడమని వేడుకొంచున్నాను తండ్రి. అలాగనే ప్రభా నాయన సమస్త విషయాల్లో ప్రతి గృహంలో మీరు తోడుగా ఉండి ప్రభా ఈ సంఘం ప్రభా సాగర్ నగర్లో ఒక సాక్షార్థమైన సంఘంగా ఉండేటట్టు నాయన ప్రతి బిడ్డ ఆ విధముగా ప్రవర్తించుటకు సాగిపోవటకు సహాయం చేసి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించిన ఆయన ఏ కొరత ఉన్నదో ఏ సమస్య ఉందో ప్రభా
నువ్వు సమస్తము తీర్చి ఏ దుష్టుడు ఏ గురుములో ప్రవేశించకుండా ప్రభా మీ వెలుగుతో నింపబడి ప్రతి బిడ్డ ప్రభా నేను స్తుతించి గణపరిచి నీ కొనియాడి కృతం తెలుపుకుని బిడ్డగా చేయమని వేడుకొంచున్నా. అలాగే దీనదోసలు నన్ను నా కుటుంబాన్ని ప్రభా బాబు చూస్తాను శుద్ధిని దీవించి ప్రభా మేము ప్రభా మీ సేవ జరిగిస్తున్నాయన ఆత్మల రక్షణ గురించి విశ్వాసాలందరినీ స్థిరపరచుటకు నాయన నీ బలమైన బిడ్డలుగా బలమైన సాధముగా ప్రభా శరీర బలము ఆత్మబలం ఇచ్చి శరీర బలహీనత కానీ లోకరీతి విషయాలు ఏది కూడా మీ సేవకు అడ్డు లేకుండా ప్రభా ఇంకా ఆనందముగా ఆరోగ్యంగా పరిగెట్టుటకు ప్రభా మమ్మల్ని బలపరచుమని మరొకసారి ప్రతి కుటుంబాన్ని దీవించి కాపాడి ప్రభా బిడ్డలు వెళుచుండగా మీ సన్నిధి వీరితో వెళ్ళి ప్రతి గృహంలో మీరు ఉండి నాయన జయకరమైన జీవితం ఇచ్చి కాపాడుమని ఈ మనవులు నా రక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ఈ మనవులన్నీ బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకముందు వేచినట్లు భూమి నివేనుగాక. మందునానేమో అది దయచేయం మడల ప్రాంశిస్వాన్ని క్షమించు ప్రకారం క్షమించు వంశంలో తెక్కిని తప్పించు రాజ్యము శక్తి మహిమ ఎంత మీరేనో తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరూ తోడుగా ఉండి దేవుని ఆశీర్వాద ఫలములతో నింపబడి జయ జీవితం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి ఆయన మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.